తను అబ్రాడ్కి వెళ్ళే ముందు నాకు కాల్ వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. తను యూకే వెళ్ళిపోతే ఇక్కడ ఎవరైనా చేసుకుంటే మా వాడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏంటి అన్నట్టు. I was working, I was doing good, everything was fine. So వాళ్ళ ఇంట్లో ఓకే, మా ఇంట్లో కూడా ఫైన్. The company that I was working went bankrupt. కళ్ళు నీళ్ళతో తనతో మాట్లాడుతున్నా, నువ్వు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే, నువ్వు మీ డాడీ పెళ్ళి చెప్పిన అబ్బాయిని చేసుకో, నా గురించి వదిలే, నేను చేసుకుంటే నేను చేసుకుంటా, లేకపోతే చేసుకోను. అబ్బా మళ్ళీ లవ్లో పడేలా చేశాడే అనిపించింది. సో దట్ వాస్ ద మూమెంట్ ఐ కంప్లీట్లీ పడిపోయాను అని చెప్పొచ్చు. I used to feel like bit innocent girl, so I thought యూ థాట్ ఐఎమ్ ఇన్నోసెంటా? ఇప్పుడు no, I am innocent. We always keep talking to each other. Sorry. She keep talking. I'll be listening to her. చాలా పెద్ద స్టోరీ అయిపోయింది, మీరు కట్ చేసుకోండి. I said okay, then tata bye bye, and then I started my bike and then I left. No, ఇలా కాదు చెప్పేది మొత్తం. తను నేను ఐ లవ్ యూ టూ చెప్పిన తర్వాత 1 or 2 daysకి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏ క్వశ్చను? నువ్వు ఎందుకు నా లవ్ యాక్సెప్ట్ చేసావు అని. అరే నేను ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేయలేదన్నాడు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఎందుకు లవ్ యాక్సెప్ట్ చేసావు అని అడుగుతున్నా. నువ్వే చెప్పు. లేదు నేను చాలా సార్లు చెప్పా కదా, నువ్వు చెప్పు. సరిగ్గా చెప్పు. Yeah, I think Holi, right? Yeah, I always had some feelings towards her, but it was never expressed. So she was approaching her PG, I think, and I called her, and then I took colors, and then I put on her face, and I think that was the moment. I mean, I felt like how she would react. నాకు తెలీదు ఒక పర్సన్ ఇంత ధైర్యం చేస్తాడు నా దగ్గరకు వచ్చి కలర్స్ పూయడానికి. చాలా మంది కొలీగ్స్ మాట్లాడతారు, ఐ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. But I think she took it. Yeah, there was some kind of. Oolalai, 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 oolalai. नखरे वाले मेरे हिस्से आजा, चश्मे वाले मेरे हिस्से आजा, मन का मंतर दोनों सीखे यार, तन का तंतर दोनों सीखे. ఆ రోజు నుంచి అందరూ డిసైడ్ అయిపోయారు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని. బట్ మేము ఏమోలే అనుకున్నాం. బట్ మా ఎంగేజ్మెంట్, ఇప్పుడు జరిగిన ఎంగేజ్మెంట్ కూడా హోలీ డేని జరిగింది అనమాట. 2018 హోలీ అప్పుడు. యా మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 7 years మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. जब तू जब मैं अब होने दे हल्ला, मेरी तू तेरा मैं अब माने मोहल्ला, मैं भी जानू तू भी जाने, तेरा मेरा नाता है पक्का. ఒక వీకెండ్ రేపేంటి ప్లాన్ అన్నారు, ఫ్రైడే ఈవినింగ్. లేదు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే, నాతో మూవీకే రావా అయితే, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను అన్నాడు. ఓకే వెళ్దాంలే అన్నాను లేదు వెంటనే బుక్ చేసేసా టికెట్ ఈవినింగ్. ఎందుకు తీసుకెళ్ళావు అని అడిగితే చాలా రోజుల తర్వాత ఒక ఆన్సర్ చెప్పాడు. ఆఫీస్లో ఉన్నంతసేపు ఫోన్ కాల్స్ రావు, ఇన్ కేస్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే అట్లీస్ట్ ఈవినింగ్ అన్నా కాల్స్ వస్తాయి కదా, లైక్ నైట్ అయినా కాల్ చేస్తారు కదా, ఐ వాంటెడ్ టు చెక్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని చెప్పి అన్నాడు. Yeah, I always had some feelings towards her, but it was never expressed. But I never know this. अब होने दे नैन में टक्का, दोनों में नैन में टक्का, जी भर के नैन में टक्का, तेरा मेरा हो. अब होने दे नैन में टक्का, दोनों में नैन में टक्का, जी भर के नैन में टक्का, तेरा मेरा हो. సో నియర్ బై మా పీజీ అక్కడ ఓకే వెళ్ళు అనేసి డ్రాప్ చేశాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం వస్తావా అన్నాడు. నెక్స్ట్ చెప్పవా, ఐ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ.
ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్, అంటే లవ్ ప్రపోజల్ అయితే కాదు, మ్యారేజ్ ప్రపోజల్ అనే చెప్పుకోవాలి. యా ఎగ్జాక్ట్ వర్డింగ్స్ అంటే యా డు యూ మ్యారీ మీ. యా పెళ్లి చేసుకుందామా? నీలగగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా. What are you thinking? You're thinking like I'll be roaming and just we'll be living apart or what? So I'm not into that relationship. I'm looking forward for a long-term relationship. So. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట. రామ చక్కని సీతకి పుడతవి పునవేలు విడిచిన పుడమియల్లుడు రాముడే. ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే. ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో. రామ చక్కని ఐ డోంట్ నో, నేను యాక్సెప్ట్ చేయలేదు. తన లైఫ్ గురించి అంతా చెప్తున్నాడు, మన లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి తనే అనుకునేసాడేమో యాక్సెప్ట్ చేసేసింది అని. నేను ఎప్పుడు చెప్పాను ఓకే అని అనిపించింది నాకు. బట్ లేటర్ ఒక 2-3 వీక్స్ తర్వాత సమ్ నైట్ టాక్స్ అలా మాట్లాడుతూ ఓకే ఈ పాప కంఫర్టబుల్ అయిపోయింది మనతో అన్నప్పుడు ఎప్పుడు సమ్ టైమ్ ఐ లవ్ యూ చెప్పినట్లున్నాడు. అన్నాను. ఏంటి కాదు చెప్పు అన్నాను. సో ఐ రిప్లైడ్ హిమ్ అనమాట, ఐ లవ్ యూ టూ అని. నాకు లవ్ కంటే ముందు ఎక్కువ రెస్పెక్ట్ ఉండింది. ఆఫ్టర్ నేను రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా తనతో చెప్పేదాన్ని, నాకు లవ్ కొంచెమే ఉంది, రెస్పెక్ట్ చాలా ఉంది నీ పైన అనేసి. నాకు కొంచెం చైల్డిష్నెస్ని అంతా యాక్సెప్ట్ చేసి నన్ను రైట్ డైరెక్షన్లో డ్రైవ్ చేసినట్టు తను. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. లైక్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఆఫీస్లో, తన చుట్టూ ఉండే వాళ్ళతో కూడా మంచి ఫ్రెండ్లీ జోన్ ఉంటుంది. ఇండివిజువల్లీ వీఆర్ హ్యాపీ, వీఆర్ స్ట్రాంగ్, బట్ టుగెదర్ విల్ బీ మోర్ స్ట్రాంగ్ అండ్ మోర్ హ్యాపీ అంతే. హైదరాబాద్ సొనాటాకి మూవ్ అయ్యాడు. సో నాకు వీళ్ళని అడిగితే బాగోదు కదా అని నేను కంపెనీ చేంజ్ అయ్యి లొకేషన్ హైదరాబాద్ అడిగాను అనమాట. సో దట్ మేము అట్లీస్ట్ వీకెండ్ అయినా మీట్ అవ్వచ్చు అన్నట్టు. సో ఎవరికి తెలియదు ఆ విషయం, ఇప్పుడే తెలుస్తుంది. మా డాడీ హైదరాబాద్ ఎందుకు, బెంగళూరు లొకేషన్ తీసుకో, బెంగళూరులో ఉంది కదా ఇన్ఫోసిస్ అంటుండే. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డాడీ, హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు. ఏదో గుడ్డి ప్రేమ అయి ఉండొచ్చు, వెళ్ళిపోయా అనమాట. ప్రేమ దేశం యువరాణి ఊత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. నిన్నే చూస్తున్నాయి ఎప్పుడు కూడాను వాళ్ళ ఫాదర్ మెయిన్ ఫాదర్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. లైక్ ఈజ్ వెరీ ఎమోషనల్లీ అటాచ్డ్. మా డాడీ ఏంటంటే పిల్లలే ఆస్తులు అన్నట్లు మా మీద ఎక్కువ డ్రీమ్స్ పెట్టుకోండి అనమాట. వాళ్ళకి మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అన్నట్టు.
డాడీకి నేనంటే చాలా ఇష్టం. హీ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయకపోయినా యాక్సెప్ట్ చేపిస్తా. బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ ద బెటర్ మ్యాచ్. తగిన అల్లుడే అనిపించుకోవాలి అన్న ఫీలింగ్ అన్నమాట. సో ఫైనల్లీ ఈరోజు తను మ్యారేజ్ చేసుకొని వెళ్తుంది అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎమోషన్ అని చెప్పొచ్చు, అది మాటల్లో చెప్పలేనిది. ఇతను ఫారిన్కి వెళ్ళినప్పుడు తనని రిసీవ్ చేసుకున్నాడు. తనకి అకామిడేషన్ అంతా ఇచ్చి తను మళ్ళీ జాబ్ దగ్గరికి వెళ్ళేంత వరకు మా తమ్ముడు దగ్గర ఉన్నాడనమాట. బ్రో అనే పిలుస్తాడు, ఇప్పటికి అలానే పిలుస్తాడు. చాలా మందికి ఏమర్థమై ఉంటుంది అంటే లైక్ లక్ష్మణ్ అబ్రాడ్లో ఉన్నాడు, సో దుర్గా అందుకే తనని లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది అనుకోవచ్చు. బట్ వాళ్ళకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే నా కోసమే తను అబ్రాడ్కి వెళ్ళాడు అని. తలుపులు సుడి తిరిగాయి, చందన చంచల తొందర మొదలయ్యే. చాకరేవల పుసిపోయి గెలుచుకో కలికి తోయి రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి. ఈ రోజులు ఎంత హ్యాపీగా ఉందో మ్యారేజ్ తర్వాత కూడా లైఫ్ లాంగ్ అదే హ్యాపీగా ఉండాలని చెప్పి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఫైనలీ యూ అచీవ్డ్ వాట్ యూ వాంట్ అండ్ ఐమ్ గోనా మిస్ యూ అలాట్, అది నీకు తెలుసు అండ్ నేను వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ నీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఎమ్ హియర్ ఫర్ యూ. మాకు ఏం కోరుకోలేదు, వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు ఇష్టపడ్డారు, ఆ పాప మనం తెచ్చుకున్నాం అంతే. మాకు కావాలి వాళ్ళు సక్రమంగా ఉంటే మాకు చాలు. ఆల్ ది బెస్ట్, విష్ దెమ్ గుడ్ లక్. సో ఫైనల్గా వాళ్ళిద్దరూ ఇట్లా మ్యారేజ్ చేసుకుంటారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తేజు అండ్ లక్ష్మణ్. అందనంటు నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో, ఆగనంటు నీ విరహం ఎంతగా వల విసిరిందో. నిన్నటికి మొన్న జన్మని వశమనుకున్నా, నువ్వే నేనే నువ్వే. ఈ రుణం ఎన్నటిదైనా యౌవనం నీదనుకోనా. రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు మా డాడీకి నేను ఇలా అంతా చేయలేను, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకో, నేను నిన్ను చేసుకోను అంటే ఓకే ఏడ్చుకో నువ్వు నన్ను చేసుకోవద్దు, తాగిపో అంటున్నాడు. ఓకే ఇంత ఈజీగా చేసుకోవద్దని వస్తున్నాడు, చేసుకోనాలి కదా అనుకున్నప్పుడు బట్ ఓకే చేసుకోవద్దు అంటున్నాడు. ఏంది అసలు లవ్ చేస్తున్నాడు ఈ మనిషి నన్ను, ఊరికే అంతా అనుకున్నా. బట్ ఓకే ఎనీవే వద్దనేసాడు, డాడీ చెప్పిన మాట అమ్మయ్య అయిపోయింది ఒక పని అనుకున్నా. బట్ కొద్దిసేపు తర్వాత నువ్వు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే, నువ్వు మీ డాడీ చెప్పిన అబ్బాయిని చేసుకో, నా గురించి వదిలే, నేను చేసుకుంటే నేను చేసుకుంటా లేకపోతే చేసుకోను. అబ్బా మళ్ళీ లవ్లో పడేలా చేశాడే అనిపించింది. సో దట్ వాజ్ ద మూమెంట్ ఐ కంప్లీట్లీ పడిపోయాను అని చెప్పొచ్చు. నాకు అబ్రాడ్కి వెళ్ళడం ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. మా డాడీకి కూడా మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలి ఎన్ఆర్ఐనిచ్చి అన్నట్టు. దట్ ఈస్ హౌ తను వెళ్ళడానికి రీజన్ కూడా ఇండైరెక్ట్గా మా డాడీ రీజన్. నేను ఎక్కువ చెప్పేదాన్ని లక్ష్మణ్ అని చెప్పేదాన్ని. ఈ పిల్ల ఎందుకు ఎక్కువ చెప్తుంది ఈ పర్సన్ గురించి అని మా అక్క వెళ్ళి మా మమ్మీతో చెప్పిందంట. తనకి ఇష్టమేమో అనేసి ఒకరోజు కూర్చొని పెట్టుకొని పర్సనల్గా ఏం చెప్పు, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఇష్టపడుతున్నావా అని. సో ఇంట్లో చెప్పానమాట. ఇంట్లో చెప్తే కొంచెం కంగారు పడ్డారు. మా డాడీ చాలా ట్రై చేశాడు నన్ను కన్విన్స్ చేయడానికి. దూరము ఎంత మంచోళ్ళైనా కానీ దూరం కదా, నా బిడ్డను చూడకుండా నేను ఎలా ఉండేది. ఫైనల్లీ ఓకే నువ్వు కోరుకున్న వ్యక్తినే నేను నీకు ఇవ్వాలనుకున్నాను. మేబీ నేను తెచ్చే వ్యక్తి నీకు నచ్చుతాడో లేదో తెలియదు, నచ్చకపోతే నేను ఫాదర్గా ఫెయిల్ అవుతాను కదా,
నీకు నచ్చిన వ్యక్తినే చేసుకో అనేసి చెప్పాడు. మా మమ్మీ కూడా మా డాడీ ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుంటారు. మా డాడీ కన్విన్స్ అవ్వని పాయింట్స్లో అంతా మా మమ్మీ సపోర్ట్ చేసింది. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. బట్ తను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా ఎమోషనల్ అయిపోయాను. బట్ నేను ఒక్కదాన్ని ఎమోషనల్ అయ్యాను అనమాట, మా డాడీ ముందు కాకుండా. మేబీ తెలియదు, మేమే ఎక్కువ వరి అయ్యామా, మేమే ఎక్కువగా ఆలోచించి ఇంత డ్రాస్టిక్ డెసిషన్స్ ఇంత సఫర్ అయ్యాము. మేబీ అందుకేనేమో మాకు ఇంతలా చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అని మమ్మల్ని మేము ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేసుకొని వీ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపీ అనిపించింది. So I always have that sense of pressure on me. If I bring someone to my family, will she be able to manage the house, or does she going to break the family apart? Always I had that. But the moment ఎప్పుడైతే తను అలా మాట్లాడిందో, the more caring she has towards the family and how loving she is, right? So I felt, yeah, she is the right person into my life. So that ఇఫ్ హీఈస్ నాట్ ద వన్, నేను ఈ రిలేషన్షిప్ని ఇంత దూరం అయితే తీసుకొని వచ్చిండలేనేమో. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే. నేను చాలా పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ముహూర్తం ఎక్కువ ఎస్పెషల్లీ దగ్గరికి వెళ్ళి చూసేదాన్ని అనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని. ఓకే, ఇక్కడ లక్ష్మణ్ ఉంటాడు, ఇక్కడ నేను ఉంటాను, ఇలా పెట్టినప్పుడు తనకలా చూస్తాను, నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకైతే లిటరల్లీ ఆ మూమెంట్ని ఎప్పుడు ఫీల్ అవుదామా అనిపిస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి. క్షణమే మరిచి పూలేని జ్ఞాపకమే, కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే. ఇది కళ నిజమా అనిపించేలాగే ఉంది. సిన్స్ 7 years మేము ఈ మూమెంట్ కోసం డ్రీమ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇది నెరవేరింది. కలంగాలతో దోసిల్లు అనుబంధాలతో పిల్లు అందిన అందపు కావిల్లు కన్ని బుక్కలో క్రావళ్ళు దోసిల్లెత్తిన చేతుల చాటున దోచక తప్పని దూర సొగసులు దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సీపులు. Yeah, I am promising you that I will never break your family. నీ ఎక్స్పెక్టేషన్స్ని ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను. నా నుంచి నీకేమీ అవసరం లేదు, జస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ టుగెదర్. యా, ఐ లవ్ యూ. My promise as usual, I always wanted her to be happy, to be cheerful as she is. So తన హ్యాపీనెస్ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించెనులే. మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామేలా. తరములకే ఆదర్శంగా చూద్దాం పదా. Actually, we want to thank each other because whatever hurdles we had faced, అన్నీ మేమిద్దరమే డిస్కస్ చేసుకున్నాం వితౌట్ ఇన్వాల్వింగ్ థర్డ్ పర్సన్ ఇంటూ అవర్ డిస్కషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ హ్యాపీనెస్, ఎనీథింగ్. ఫస్ట్ మేము డిస్కస్ చేసుకొని అది ఎప్పుడు సాల్వ్ అయిపోతా ఉన్నింది. సో ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వనందుకు, నాతోనే 1కి 10 సార్లు డిస్కస్ చేసినందుకు ఐ థ్యాంక్ యూ. Thank you so much.